హలో అండి, అందరికీ నమస్కారం. నాయకుడు అనేవాడికి కామన్ సెన్స్ ఉండాలి. పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు కనీసం తెలిసి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లకారం భాష తిట్టి అరెస్టే జైలుకి వెళ్ళినటువంటి అంబటి రాంబాబు ఆయన భాషలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఏ మార్పు రాలేదని ఇవాళ మరొకసారి నిరూపించుకున్నారు. నిజానికి ఆయన చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులో జైలుకి వెళ్ళారు. ఆ కేసులో బెయిల్ వచ్చింది. మరో కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ రిమాండ్కి వెళ్ళారు. ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇవాళ మరొక కేసులో పీటీ వారెంట్ జారీ అయితే కోర్టు ముందుకు వచ్చారు. ఈరోజు ఆయన కోర్టు ముందుకు రావడానికి ఉన్నటువంటి కేసు ఏంది అంటే ఇది మళ్ళీ కూటమి పెట్టిన కేసు కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 2023 సంక్రాంతి పండగ సందర్భంగా అంబటి రాంబాబు గారు నిర్వహించినటువంటి సంబరార కార్యక్రమంలో లాటరీ పెట్టారట. పర్మిషన్ లేకుండా లాటరీ పెట్టారు. ఆ లాటరీ కూడా డ్వాక్రా మహిళల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారట. అప్పట్లో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కంప్లైంట్ చేస్తే అప్పుడు పోలీసులు తీసుకోపోతే కోర్టుకెళ్ళి కంప్లైంట్ నమోదు చేయించారట ఆయన. ఆ కంప్లైంట్ మేరకు ఇవాళ పీటీ వారెంట్ జారీ అయితే మరొకసారి జడ్జి గారి ముందు పట్టుకొచ్చారు ఆయన్ని. ఇక సరే రిమాండ్ విధించారు. మరొక 14 రోజులు రాజమండ్రి సెంటర్ జరిగిపోయారు, అది వేరే విషయం. కానీ ఆ సమయంలో పోలీసు వెహికల్లో ఉండి అంబటి రాంబాబు గారు ప్రజలను ఉద్దేశించి వైసీపీ కార్యకర్తలకు సైగ చేశారు. ఆయన ఏదో పుష్ప సినిమాలో కనుక అల్లు అర్జున్ తగ్గేదిలే అని చెప్పేసి చెప్తాడు కదా, ఆ సైగం చేశారు. ఏందండి అది తగ్గేదిలే అంటే ఎవరికాడ తగ్గేదిలే? ఆయన పోయింది బూతులు తిట్టిన కేసులో, అంటే బూతులు తిట్టడంలో తగ్గేదిలే అని చెప్పదలుచుకున్నారా? ఆయన దాడికి పురుకొల్పి జైలుకి వెళ్ళారు, అంటే దాడులకి పురుకొల్పే విషయంలో తగ్గేదిలే అని చెప్పదలుచుకున్నారా? రెండోది, ఆయన ఇప్పుడు కోర్టు ముందు హాజరైంది 420 కేసు. ఆయన మీద నమోదైంది ఐపీసీ సెక్షన్ 420, అంటే చీటింగ్ కేసు. మరి ఆ 420 కేసులో తగ్గేదేలే అని చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు, ఎవరికి చెప్పదలుచుకున్నారు? ఆయన కోర్టు ముందు ఉన్నారు, కోర్టుకి చెప్పదలుచుకున్నారా నేను తగ్గేదేలే, నేను ఇంతే, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నా భాషలో మార్పు రాదు, నా ప్రవర్తనలో మార్పు రాదు, నా ఆలోచనలో మార్పు రాదు, నేను ఇంతే అని చెప్పదలుచుకున్నారా ఏంటి ఆయన? మళ్ళీ అదో పెద్ద హీరోయిజంగా ఇదంతా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు తగ్గేదేలే అన్నారని. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఫస్ట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులో అరెస్ట్ అయినప్పుడు కోర్టు ముందు ఆయన ఒక మాట చెప్పుకున్నారు. నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టారు, నా కాళ్ళు పంగజాపి ఫిజికల్గా హింసించారు, ఏదో చెప్పుకున్నాడు ఆయన. అప్పట్లో వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంబటి రాంబాబు గారిని పోలీసులు వేధించారు, థర్డ్ డిగ్రీ ఇచ్చారు, చిత్రహింసలు పెట్టారు, కొల్లబొడిచారని చెప్పుకున్నారు. నిజానికి కొల్లబొడిచి ఉంటే థర్డ్ డిగ్రీ ఇచ్చి ఉంటే ఇలా ప్రవర్తించేవాడా? పోలీసులు అంటే భయమో భక్తితో ఉండేవాడు, చట్టం అంటే భయమో భక్తితో ఉండేవాడు. కోర్టు ముందు ఎలా బిహేవ్ చేయాలో ఎలా బిహేవ్ చేయకూడదో ఓ పద్ధతి. మళ్ళీ న్యాయవాది కూడా కదా, కోర్టు ముందు ఉన్నాను, నేను పోలీసు వెహికల్లో ఉన్నాను, అభివాదం చేశారనుకోండి, తనని చూడటానికి వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టాడు అనుకోవచ్చు. కానీ ఇదే ఈ సైగలు ఏంటి? తగ్గేదేలే అన్నట్టు సినిమా డైలాగులు, సినిమా సైగలు ఏంటిది? ఇతను ఉన్న యూట్యూబ్ స్టారా? ఇతను ఒక లీడరు, ఒక మాజీ మంత్రి, న్యాయవాది, చదువుకున్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే. ఏంటి ఆ బిహేవియర్ పబ్లిక్లో? అది కోర్టు ముందు పోలీస్ వెహికల్లో కూర్చొని. కనీసం జైలుకి ఎందుకు పంపిస్తారండి ఒక మనిషిని? చేసిన తప్పు పట్ట ప్రాశ్చాత్తాపడతాడని. అంబటి రాంబాబులో ప్రాశ్చాత్తాపమే లేదు. అరెస్ట్ అయ్యేటప్పుడు అంటే బూతులు తిట్టినప్పుడు ఏ రకంగా బిహేవ్ ఉందో ఈరోజు కూడా అదే బిహేవియర్ ఉంది. మరి ఇతను అరెస్ట్ అయితే ఎవరు బాధపడాలి, ఎందుకు బాధపడాలి? ఇక చెప్పండి. ఇక ఇన్నాళ్ళు వాళ్ళ కూతురు బయటకు వచ్చి ఏడుస్తుంటే కొంతమంది సింపతి చూపించిన వాళ్ళు ఉండుంటారు. కానీ ఇప్పుడు ఎందుకు సింపతి చూపించాలి? ఇక ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు, బిహేవ్ చేసిన దాని మీద ప్రాశ్చాత్తాపం కూడా లేనప్పుడు, పైగా బయటకు వచ్చిన తర్వాత కూడా నేను తగ్గేదేలే, ఇంతే తిడతా, ఇంతే బిహేవ్ చేస్తా అని చెప్తున్నప్పుడు ఇంకెందుకు అతని పట్ల జాలిపడాలి? మళ్ళీ ఇతను ఒక నాయకుడు, మనం ఒక వెనకేసుకు రావాలి. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి దీని ఇతను అరెస్ట్ పట్ల. ఇది సమాజంలో తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. అందులో కోర్టు ముందు ఇలా బిహేవ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. సరే, మొత్తానికి అంబటి రాంబాబు గారికి 14 రోజుల రిమాండ్ విధించారు. మళ్ళీ రాజమండ్రి సెంటర్ జైలుకి అయితే వెళ్ళారు. ఇప్పుడు ఇది 3వ కేసు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు, బెయిల్ వచ్చింది. తర్వాత మరొక కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ రిమాండ్కి వెళ్ళారు, దాంట్లో కూడా బెయిల్ వచ్చింది. ఇది 3వ కేసు. మళ్ళీ ఈ కేసు ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టింది కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిందే, చీటింగ్ కేసు. సో మళ్ళీ ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరొక కేసు ఏమన్నా వెయిటింగా అనేది చూడాలి. ఇక థ్యాంక్ యూ అండి.